ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామలందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరినీ ఇలా కలుసుకోవడం సంతోషం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మా కొరకు మీరును ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రభునందు ప్రియులైన వారులారా, మరి ఈ సందేశాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు బలపడిన తర్వాత మరొకరికి ఖచ్చితంగా ఈ సందేశాన్ని చేర్చేయండి. వారి క్షేమాన్ని మనం కోరుకుందాం. ఈరోజు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1-2 వచ్చి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వాయును తిమోతియును శుభమని చెప్పి వ్రాయనిది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. 3వ వచనం, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాడిలా చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన ఈ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుల స్తోత్రాలు. చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సందేశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈరోజు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఈ చదివిన వచనాలలో ఆనందకరమైన లేక ఆరోగ్యకరమైన సంఘం. ఈనాడు సమాజంలో ఆరోగ్యకరమైన సంఘం అంటే ఎలాంటి నిర్వచనం ఇస్తున్నారు? వాస్తవం ఏంటి? ఆరోగ్యకరమైన సంఘం అంటే జనసాంద్రత కలిగిన సంఘం కానే కాదు. ఆరోగ్యకరమైన సంఘం అంటే ఆదాయం కలిగిన సంఘం కాదు. ఆరోగ్యకరమైన సంఘం అంటే ఎత్తైన కట్టడాలో సౌకర్యాలు కలిగిన సంఘం కానే కాదు. కానీ ఈరోజు ప్రజలు చూపిస్తున్నటువంటి ఆకర్షణ ఎలా ఉంది అని అడిగితే, ఒక ఆరోగ్యకరమైన సంఘం అంటే ఈ 3 చూస్తాం. వాళ్ళు కూడా చెప్పేటప్పుడు ఇలాగే చెప్తారు, మేము ఇన్ని రోజుల్లో మందిరం కట్టాం, ఎంత పెద్ద మందిరం కట్టాం, ఎంత ఎక్కువ మంది వస్తున్నారు, మీరు మాతో ఎందుకు రాకూడదు? ఇదంతా ఎలా ఉంటుంది అని అడిగితే, ఓ బలమైన వాడు బలహీనుని దోచుకోవడానికి చెప్పే మాటలు అన్నట్టు. సముద్రంలో పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్లుగా ఈరోజు చాలా చోట్ల పెద్ద సంఘాలు చిన్న సంఘాలను దోచుకుంటున్నాయి. ఇది బాధాకరమైన విషయం. ఇంకా ఎలా ఉంది అని అడిగితే, ఆ సేవకుని పిలిచి వేదికలేసి మంచి కానుకలు ఇచ్చి వాక్యం చెప్పించిన తర్వాత పోతూ కొన్ని నెంబర్లు పట్టుకుని విశ్వాసులను దోచుకుపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సరే, ఇవి సమాజంలో ఉన్న పరిస్థితులు. కానీ ఒక ఆరోగ్యకరమైన సంఘం ఎలా ఉంటుందంటే దేవుని లేఖనంలోనే మనం చూడాలి. చూడండి, ఆరోగ్యకరమైన సంఘం యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని అడిగితే, అది లోకమునకు భిన్నమై ఉంటుంది. లోకంలో ప్రత్యేకమైనదిగా ఉంటుంది. లోకానికి వేరై ఉంటుంది. అది లోకంలోనే ఉంటుంది కానీ వేరై ఉంటుంది. ఎలా అంటారా? మీరు చూడండి, ఏటికి పడవ వేరై ఉన్నట్టు, నీటిలో తామరాకు వేరై ఉన్నట్టు, మట్టిలో కొమ్మరి పురుగు వేరై ఉన్నట్లు. నీకు అర్థమవుతుందా? వేరై ఉన్నట్లు. అద్దం పెంకుల మధ్య వజ్రము వేరై ఉన్నట్లు. ఇదిగో చీకటిలో దీపం వేరై ఉన్నట్లు. అలా ప్రత్యేకంగా ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి
ఈ మాటను మనం చూస్తే క్రీస్తునందు లేక దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు. సంఘం ఇటకలతో కట్టిన కట్టడాలు కాదు, సంఘం కట్టడాల మధ్య ఉన్న సమూహం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘం అనగానే ఇటకలతో కట్టే కట్టడాలు కాదు, సంఘం కట్టడాల మధ్య ఉన్న సమూహం. అది దేవునికి ఆలయం అంతేనే కానీ ఈ కట్టడాలలో దేవుడు లేడు. ఈ కట్టడాల్లో దేవుడు లేడు. తన ప్రజలు ఎక్కడ సమూహమయ్యారో వారి మధ్య ఆయన ఉన్నాడు. ఎవరు ఆయనందు విశ్వసించారో ఆయనలో ఆయన ఉన్నాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ సంఘం, చర్చ్, ఎక్లీషియా కాల్డ్ అవుట్, బయటకు పిలువబడిన వారు, సమాజంలో నుంచి దేవుని కొరకు బ్రతకడానికి ప్రత్యేకించబడిన సమూహం. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యం. మన నమ్మకాలకి, లోకపు నమ్మకాలకి, మన క్రమానికి, లోకపు యొక్క క్రమానికి, మన మర్యాదకి, లోకపు యొక్క మర్యాదకి వ్యత్యాసం. మనంటే దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అని అడిగితే, లోకం, సంఘము విలువ మనం ప్రత్యేకం లేకపోతే లోక విలువ సంఘం విలువ అవుతుంది, లోక నైతికత సంఘం నైతికత అవుతుంది, లోక లక్ష్యం సంఘ లక్ష్యం అవుతుంది. ఈరోజు ఆల్రెడీ అదే అయిందిగా. చాలా చోట్ల మాట్లాడే మాటలు, మన భక్తి ఎక్కడికి దిగజారిపోయింది అంటే, మీకు రోగములా, మీకు జబ్బులా, అప్పులా, పెళ్ళిళ్ళు అవ్వలేదా, పిల్లలు లేరా, కోర్టు సమస్యలా, ఉద్యోగం లేదా, రండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళింది? భక్తి బ్రతకడానికి అన్నట్టుగా, భక్తి అవసరాలకు అన్నట్టుగా, భక్తి భౌతిక వాదం అన్నట్టు మారిపోయింది. లోకంలో భక్తి అంతా అలాగే ఉంటుంది, మరి ఇక్కడ కూడా భక్తి అలాగే తగలబడింది. కానీ పౌలు అంటాడు, ఈ లోకం మట్టుకే మనము నిరీక్షణ గలవారమైతే అందరికంటే దౌర్భాగ్యులం. మరి వాళ్ళకి అర్థం కావటం లేదు ఏంటో. మన సాక్ష్యాలు అలా ఉన్నాయి, మన ప్రకటనలు అలా ఉన్నాయి, మన ప్రచురణలు అలా ఉన్నాయి. ఈ రోజున ఈ మాటలు వింటుంటే లోకపు యొక్క లక్ష్యమే సంఘం లక్ష్యంగా మారిపోలేదా? ఐశ్వర్యమే గురిగా, విలాసమే గురుగా భక్తి చేస్తున్నారు. జాగ్రత్త, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వేరే ఒక ఆరోగ్యకరమైన సంఘం అంటే ప్రత్యేకించబడ్డాం. కానీ మన ప్రత్యేకత ఎలా ఉంటుందో చెప్పండి. మీకు కొన్ని విషయాలు చెబుతా. బ్రదర్, మేము అలాంటి వాళ్ళ ఇంటికి రాం బ్రదర్, మేము అక్కడ భోజనం చేయం బ్రదర్, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఇంటి దగ్గర మేము భోజనం చేయం సార్, వాళ్ళని చూడ్డానికి వెళ్ళాం బ్రదర్. ఇకేంటి ఈ ప్రత్యేకతలు? ప్రత్యేకత అంటే తినడం దగ్గర, తాగటం దగ్గర కాదు. ప్రత్యేకత అంటే జీవించటం దగ్గర, జీవన శైలు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, అబద్ధమాడను, ప్రత్యేకత. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, మనుషులను తిట్టలేను, ప్రత్యేకత. నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, మోసం చెయ్యలేను, ప్రత్యేకత. అంతేనే కానీ 40 రోజులు తెల్లబట్టలో మాంసం మానేయడమో, పువ్వులు మానేయడమో, పెళ్ళిళ్ళు చేయకపోవడమో ప్రత్యేకత కాదు. ప్రత్యేకత కాదు. ప్రత్యేకత తినే ఆహారంలో, వస్త్రధారంలో కాదు. ప్రత్యేకత జీవించే జీవన విధానంలో ఉండాలి. అలాంటి ప్రత్యేకత మనలో ఉందా? ఇంకా కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 6:17. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటును, మీకు తండ్రినై ఉంటాను. నేను మీకు తండ్రినై ఉంటాను. అది ప్రత్యేకత, అది ఆరోగ్యకరమైన సంఘం. మీకు తెలుసు, ఒక మాట చెప్తా. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం చెప్తాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పిందేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును ఆ జనులలో ఒక ఛాతి చెదిరి ఉన్నది, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. 127 సంస్థానాలలో ఒక జాతి చెదిరి ఉంది. అది ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉంది అని అడిగితే మన ప్రజలకి కొంచెం భిన్నంగా ఉన్నారు వీళ్ళు. మన ఆచారాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి, మన నమ్మకాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. కాబట్టే అని హామాను మాట్లాడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం సమాజానికి ప్రత్యేకమైనదిగా ఉండగలుగుతుందా? ఉందా? మన ప్రత్యేకత ఎంతో ఎలక్షన్ వస్తే అర్థం అవుద్ది. మన ప్రత్యేకత ఎంతో ఎలక్షన్ వస్తే అర్థమవుతుంది. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఓటుకు డబ్బులు తీసుకోను అని చెప్పగలిగే దమ్ము లేనప్పుడు మనలో ప్రత్యేకత ఎక్కడిది? నేను ప్రభువుని ఎరిగాను, మోసం చేయలేను అని చెప్పలేనప్పుడు మన ప్రత్యేకత ఎక్కడిది? తాగుబోతు తీసుకున్నావు, ఆరాధించే నువ్వు తీసుకున్నావు, తేడా ఏముంది? వ్యభిచారి తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు, తేడా ఏముంది? ఈ మాటలు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ మీరు బాధపడ్డారని నేనేం బాధపడ్డం లేదు. ఆలోచించి పశ్చాత్తాపపడితే అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వారులారా, ఆరోగ్యకరమైన సంఘం అంటే ప్రత్యేకించబడిన జీవన శైలి. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. అంటే కృప సమాధానములతో నిండినది. కృప సమాధానం. 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మిమ్మును ప్రేమించి, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన ప్రభువైన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంటే కృప మన జీవితాల్లో విస్తరించాలి. కృప ఏం చేసింది? అనర్హులను అర్హులుగా చేసింది. అంటే మనము శిక్షకు అప్పగించబడ్డాం, కానీ ఆ శిక్ష నుంచి విడిపించి వారసులుగా, కానీ అర్హత లేని అమరత్వానికి మనల్ని వారసులుగా చేసింది. అది కృప. ఈరోజు మనం ఈ మాటలు వింటున్నప్పుడు మన సంఘాలలో సభ్యుల మధ్య కృపచేత నింపబడిన వారిగా సమాధానంగా ఉన్నామా? ఆరోగ్యకరమైన సంఘం. ఈ రోజున సంఘాల్లో చూడండి, అత్తగారితో మాట్లాడలేని కోడళ్ళు, కోడళ్ళతో మాట్లాడలేని అత్తగారులు, అన్నలతో మాట్లాడలేని తమ్ముళ్ళు, తమ్ముళ్ళతో మాట్లాడలేని అన్నలు, పెద్దలతో మాట్లాడలేని సభ్యులు, సభ్యులను దర్శించలేని పెద్దలు. వీళ్ళందరూ సంఘాల్లో చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు. ఏది కృప? ఏది సమాధానం? ఏది? కృప క్షమిస్తుంది, మరి పగను సాధించేవాళ్ళుగా మిగిలిపోయామే. సమాధానం లేకుండానే సంస్కారంలో పాల్గొంటున్నామే. మరి ఆరోగ్యం ఎక్కడిది? ఇక్కడ మాకు కార్పెట్లు ఉన్నాయి, మాకు ఏసీ ఉంది. కార్పెట్లు ఏసీయా పరలోకానికి తీసుకెళ్లేది? సౌకర్యాల పరలోకానికి తీసుకెళ్లేది? ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆ సంఘంలో 2 తరగతుల ప్రజలు కనపడతారు. ఒకటి యూదులు కనపడుతున్నారు, రెండవది విశ్వసించిన గ్రీకులు కనపడుతున్నారు. వాళ్ళందరూ ఒకరిని ఒకరు హత్తుకుని, ఒకరితో ఒకరు ఏకమై
కృపతో నింపబడ్డారు, సమాధానాన్ని కలిగి ఉన్నారు. అది ఆరోగ్యకరం. ఈ రోజున ఇంకా కులాల మధ్య కొట్టుకు చేస్తున్నాం, సమాధానం లేదు. కానీ ఎలా చెప్పగలవు నువ్వు? ఒక ఆరోగ్యకరమైన సంఘం ఎత్తైన కట్టడాలు కాదు. ఒక ఆరోగ్యకరమైన సంఘం కృపలో నింపబడాలి, సమాధానంలో తడవాలి. మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం, 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అందరిలో ప్రతివాని ఎదుట ఎడల మీరు చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇప్పుడు అంటాడు, విశ్వాసం అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో సంపూర్ణులు కావాలి, విశ్వాసంలో బలవంతులు కావాలి. యేసు ప్రభు శిష్యులు ప్రభువుని అడిగిన మొట్టమొదటి కోరిక లూకాసు వార్త 17వ అధ్యాయం చదువుతారు 5వ వచనంలో, మాలో విశ్వాసం వృద్ధి పొందించు. ఈ రోజున మన సంఘాల్లో ఇలా అడిగేవాడు ఎవడున్నాడు? దీవించు, 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 హెచ్చించు, హెచ్చించు, హెచ్చించు. అంతేనే కానీ నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయన, నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని ప్రార్థించే వాళ్ళు కనబడుతున్నామా? తాము అంటాడు, నేను అవిశ్వాసం కాకుండా, నేను అవిశ్వాసాన్ని కాకుండానట్లు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వారులారా, విశ్వాసం ఎందుకని అడిగితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. ఇప్పుడు విశ్వాసం ద్వారా దేవుని నీతి బయలుపరచబడుతుంది. విశ్వాసం కాబట్టి నమ్మువారు ఆయన ఉచితమైన కృప చేత క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసంలో వృద్ధి చెందితే నీతిమంతులం అవుతాం, నీతిమంతులమైతే విశ్వాస మూలంగా బ్రతుకుతాం. ఎంత అద్భుతమైన విషయం! మనం నీతివంతులం కావడానికి ప్రయత్నం చేయడం లేదు, ప్రభువు ద్వారా ధనవంతులు అవ్వాలన్న గోలే. ఈ లోకమంతా ఎలా తయారైంది అని అడిగితే విశ్వాసం ద్వారా నీతిమంతులం అవ్వాలనే మాటే లేదు, ప్రభువు ద్వారా ధనవంతులం అవ్వాలి, ధనవంతులం అవ్వాలి. ప్రజలకి డబ్బు కావాలి, ప్రజలకు దీవెన కావాలి. కాబట్టి ప్రజలకు అనుకూలమైన బోధకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ఎప్పుడైనా చూడండి, పాల కేంద్రం దగ్గర కంటే సారా కుట్టి దగ్గరే జనం ఎక్కువ ఉంటారు. పాల కేంద్రం దగ్గర కంటే సారా కుట్టి దగ్గరే జనం ఎక్కువ ఉంటారు. ఇది కూడా అంతే. కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ వాస్తవం ఇది. ఈ మాటలని జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసమందు మనం వృద్ధి చెందకపోతే, అంటే విశ్వాసం ఏం చేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమ మట్టుకు గట్టిగా చేపట్టబడిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందాం. మనం క్రీస్తులో పాలివారం, క్రీస్తు తోటివారం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసం అంటే సణుకులు, సంశయాలు, తిరుగుబాటు లేకుండా ఉండడం. ఇప్పుడు విశ్వాసంలో వృద్ధి చెందకపోతే సణుగులు వస్తాయి, సంశయాలు వస్తాయి, తిరుగుబాటులు పుట్టుకొస్తాయి. ఇశ్రాయేలు ఐగుప్తులో పస్కాను ఆచరించారు, మన్నా తిన్నారు, బండలో జలం త్రాగారు. కానీ ఏంటి ప్రయోజనం? స్వాస్థ్యాన్ని చేరలేకపోయారుగా. ఎందుకు చేరలేకపోయారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాం. వాళ్ళు పస్కాను ఆచరించారు, వాళ్ళు మన్నాను తిన్నారు, బండలోని త్రాగారు,
కానీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారులారా, ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాటలు వారు అవిశ్వాసము వలన ప్రవేశించలేకపోయారు. ఇక ఆరోగ్యకరమైన సంఘం అంటే 4వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అభివృద్ధిలో, ప్రేమించటంలో అభివృద్ధి చెందాలి. 3వ విషయాన్ని 3వ వచనం మరలా చదువు. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఇలాగనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాని ఎదుటి ఎడల మీరు చూపు ప్రేమ విస్తరించుచున్నది. అనగా ప్రేమించే తత్వాన్ని కలిగి ఉండాలి. వ్యక్తులను ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. ఈ రోజున అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ప్రేమలో వృద్ధి చెందాలి. అది దేవుని యొక్క లేఖనంలో ఆరోగ్యకరమైన సంఘం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పించబడిరి. ప్రేమ మనుషులను చూసి పుట్టేది కాదు. లోకంలో ఉన్న ప్రేమ అందాన్ని బట్టో, బలాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, ధనాన్ని బట్టో పుడుతుంది. మీకు అర్థమవుతుందా? మన విలువని బట్టి మన దగ్గరికి వచ్చిన వాడు విలువని పోయినాడే అన్నీ పోతాయి. కానీ మన మనస్సును బట్టి దగ్గరికి వచ్చినాడు మరణమయ్యే వరకు మనతోనే ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నీ చుట్టూ ఉన్నోళ్ళు ఎలా వచ్చారో చూడు. నీ జేబులో ధనాన్ని బట్టి వచ్చారా? పిక్కలో బలాన్ని బట్టి వచ్చారా? కూర్చున్న కుర్చీని బట్టి వచ్చారా? ఆర్జించిన ఆస్తిని బట్టి వచ్చారా? అవన్నీ విడిచిపెట్టిన రోజున వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టిపోతారు. చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు కప్పలన్నీ చేరినట్లు, నీళ్ళు ఎండిపోయినప్పుడు కప్పలు విడిచిపెట్టిపోయినప్పుడు. కానీ ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన విలువను బట్టి ప్రేమించడం లేదు, మనిషిని మనిషిగా ప్రేమిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిలో కులమో, మతమో, ఒక వ్యక్తిలో ధనమో, ఒక వ్యక్తిలో ఈ లోక సంబంధమైనది కాకుండా ఒక మనిషిలో దేవుని రూపాన్ని చూడాలి. ఒక మనిషిలో దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూడాలి. అలా చూడగలుగుతున్నామా? అలాంటి ప్రేమ మనలో ఉందా? 10వ వచనం. అలాగునే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందాలి. ఇక ఆఖరి మాట మనం చూస్తే, నిరీక్షణలో స్థిరంగా కొనసాగితే ఆరోగ్యకరమైన సంఘం. 4వ వచనం. అందువలన హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలు, ఓర్పు, విశ్వాసము చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మీరు ఉండగలుగుతున్నారా? నిరీక్షణలో కొనసాగుతున్నారా? శ్రమల మధ్య, కష్టాల మధ్య, కన్నీటి మధ్య దేవుని వైపు చూడగలుగుతున్నారా? మనుష్యుల వైపు చూస్తున్నారా? ఎక్కడున్నారు మీరు? ఎక్కడ చూస్తున్నారు మీరు? మన నిరీక్షణ దేవుడు, మన లక్ష్యం దేవుడు, మన ఆశయం దేవుడు. ఇదిగో ఆరోగ్యకరమైన సంఘం నిరీక్షణలో కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన సంఘం ప్రేమలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన సంఘం విశ్వాసంలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన సంఘం కృపయు సమాధానాలతో నిండి ఉంటుంది. ఆరోగ్యకరమైన సంఘం ఈ లోకానికి ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మరి అలాంటి జీవితం నీలో ఉందా? మన ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా మీకు? ఆయన పాపులలో చేరిక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఈ లోకంలో ప్రభునందు ప్రేమైన వారులారా, ఆయన నిరీక్షణకు కర్త. అంటే ఆయనలా మనం మారగలిగితే ఆయనతో ఉంటాం. లేకపోతే సంఘ సభ్యుడిగా ఉండొచ్చు,
లేకపోతే ఆరాధకుడుగా ఉండొచ్చు, కాదంటే వాక్యం చెప్పేవాడుగా ఉండొచ్చు. నువ్వు సంఘానికి పనికొస్తావేమో, చస్తే పరలోకానికి పనికిరావు. నీ బ్రతుకు ఎలా ఉందో ఆలోచించు. నువ్వెంతమందిలో ఆలోచిస్తున్నావు కాదు, వీళ్ళని విడిచిపెట్టినప్పుడు దేవునితో ఉంటావా లేదా, అలాంటి భక్తేనా నీది? కాకపోతే ఇప్పుడే సరిచేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన కృపోన్నతుడా, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. సత్యమందు ప్రతిష్ఠింపచేసి మమ్మలను వృద్ధిలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.